అందరికీ వందనములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం పడకల మీద నుంచి లేకూడదని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు మరి ఆ ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు 15వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి కృపావర్తన మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 15వ వచనం. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియ సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మల్ని ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకుని. సో ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే పౌలు గారి యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ఎవరి జీవితం? పౌలు గారి యొక్క జీవితంలో ఏం చేస్తున్నాడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకున్నాడంట. ఏం చేస్తున్నాడండి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకున్నటువంటి అను. సో ఇక్కడ పౌలు గారు ధైర్యం తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే ఒక మాట ఇక్కడ ఉంది. ఏమనుంది అని అంటే పౌలు గారు ధైర్యం తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే చూడండి 13వ వచనం, 28వ అధ్యాయం అపోస్తల కార్యములు 13వ వచనంలో మనం కొన్ని విషయాలు చూడవచ్చు. అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియాకు వచ్చి ఒక దినమైన తర్వాత దక్షిణపు గాలి విసురుట వలన మరునాడు పోతియోలికి వచ్చితిమి. అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు ఉండవాలని మమ్మల్ని వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి. అక్కడి నుండి సహోదరులు మా సంగతి విని ఎవరంటే ఎవరైతే పౌలు గురించి తెలుసుకున్నారో వాళ్ళు, పౌలు గురించి తెలుసుకున్నటువంటి వారు పౌలు గురించి విన్నారు, లేదా అక్కడ ఉన్నటువంటి శిష్యుల గురించి వింటూ వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ వస్తున్నాం. దేవుని యొక్క శిష్యుల గురించి అసలు వాళ్ళు ఏం విన్నారు చూడండి. వాళ్ళు ఏం విన్నారంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. సో పౌలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న సహోదరులు, పౌలు దగ్గరికి వచ్చిన సహోదరులు కొన్ని విషయాలు విన్నారు వీళ్ళ గురించి. అసలు వీళ్ళ గురించి వాళ్ళు ఏమన్నారు అని అంటే మొదటి మాటను మనం చూద్దాం రండి. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 5వ వచనం. అతడైతే ఆ జంతువును అగ్నిలో జాడించి వేసి. సో ఇక్కడ మొదటిగా వాళ్ళు విన్నటువంటి సందర్భాలు వారి జీవితంలో కలిగిన మనం చూడగా అగ్నిలో జాడించి, ఆ జంతువును అగ్నిలో జాడించి వేసిన అనుభవం. ఒక జంతువు ఉంది. ఆ దినాల్లో కొంతమంది మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాన వర్షం కానీ మంచు కానీ వచ్చిన సందర్భంలో పౌలు గారు వెళ్ళి కొన్ని కట్టెలు నేర్కొచ్చాడు. ఒక మోపు కట్టె అంతా కట్టెలు ఏరుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు దాన్ని మంటేస్తున్నప్పుడు దాంట్లో నుంచి ఒక జంతువు వచ్చి కరుస్తున్న అనుభవం పట్టుకున్న అనుభవం చూసాం. అప్పుడు ఆ జంతువుని ఏం చేశారు? తీసి ఆ జంతువుని అగ్నిలో ఆ జాడ వేసినటువంటి అనుభవం చూస్తున్నాం. ఈ విషయం ప్రజలు తెలుస్తూ వచ్చింది. అబ్బో, పౌలు ఇలాంటి అనుభవం ఉన్నాడు, పౌలు ఎలా చేయగలుగుతూ వచ్చాడని చెప్పని తెలుసుకుని పౌలు గారి గురించి తెలుసుకుని పౌలు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా ధైర్యం తెచ్చుకున్నాడు. పౌలు ధైర్యం తెచ్చుకున్నటువంటి అనుభవం, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రభా, ఈ ప్రాంతంలో కూడా నేను నీ యందు నమ్మకం ఉంచిన వారిని ఉంచేవా, నీ యందు దయగలిగిన వారిని ఉంచేవా, నీ యందు వాత్సల్యత నీ యందు నమ్మకం విశ్వాసం ఉంచిన వారిని ఉంచేవా ప్రభా అని చెప్పని ధైర్యం తెచ్చుకున్నటువంటి అనుభవం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. సో ఆ ప్రజల యొక్క జీవితాలు చూడగా ఆ జంతువును అగ్నిలో జాడించిన విషయాన్ని తెలుసుకున్నారు. వారి జీవితంలో జరిగినవి తెలుసుకుంటూ వచ్చారు. కాబట్టి పౌలు దగ్గరకు వచ్చారు, లేదా వారి దగ్గరకు వచ్చి ఆ విషయాలు తెలుసుకున్నారు. కాబట్టి పౌలు కూడా ధైర్యం ఉంది. ఒక దేవుని బిడ్డలు ఇంకా ఉన్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఉండారన్న ధైర్యం. రెండోదిగా వాళ్ళు తెలుసుకుంది ఏంటి చూడండి. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 6వ వచనం. ఏ హానియు పొందలేదు. సో రెండో కోణం ఏంటి? ఒకటి, పట్టుకున్న జంతువుని అగ్నిలో వేసేసాడు. 2, అది పట్టుకున్నా అది కరిచినా ఏ హాని జరగల. సో ఏ హాని జరగకపోవడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? ఏ హాని అక్కడ జరగలేదు. కాబట్టి పౌలు యొక్క జీవితాలు చూడగా ఒక సర్పం అండి, అది వేరేది కాదు, ఒక సర్పము. అది పట్టుకుంది, దాన్ని ఏం చేశాడు? అగ్నిలో పడేశాడు. దానివల్ల ఏదైనా హాని జరిగిద్దని ఇతరులు చూస్తున్నారు, కానీ పౌలుకే హాని జరగదు. కానీ మనల్ని పాము గుట్టింది అనుకోండి, పాము పట్టుకుంది అనుకోండి, మనకు హాని జరిగింది. ఎందుకు జరిగింది? పౌలు లాంటి విశ్వాస జీవితం మనకు లేదు, పౌలు లాంటి ప్రార్థన జీవితం మనకు లేదు, పౌలులాగా దేవుని మీద ఆధారపడే జీవితం లేదు. మనం పాము కరంగానే హాస్పిటల్ చూస్తాం, పాము కరంగానే ఏదో ముందేసే వారి దగ్గర చూస్తాం. నువ్వైనా నేనైనా సరే దేవుని వైపు చూడం. పౌలు గారి ఆ యొక్క చేతిని కానీ ఆ దేహాన్ని కానీ పట్టుకున్నప్పుడు పట్టుకున్న పాముని వదిలేసి ఇసిరి అగ్నిలో పడేసాడు. అదేమైనా హాని చేసేదేమోనని, అది కుట్టిన తర్వాత కరిచిన తర్వాత ఏమైనా హాని చేసేదేమోనని అందరూ చూస్తున్నారు, కానీ ఏ హాని జరగల. ఈ విషయాన్ని తెలుసుకుంటూ వచ్చారు అక్కడ ఉండేవారు, పౌలు దగ్గరకు వచ్చిన వారు. కాబట్టి పౌలుకి ధైర్యం ఉంది. ఇంకా దేవుని ప్రజలు ఉన్నారు, ఇక్కడ దేవుని బిడ్డలు ఉన్నారు, ఈ జరిగిన కార్యాలను విశ్వసిస్తున్నారు, వీళ్ళు దేవుని బిడ్డలు అని చెప్పి ధైర్యం తెచ్చుకున్నాడు. అందుకే దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఇక 4వ విషయం, 3వ విషయం రండి. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 6వ వచనం. వారు అతని శరీరమును వాచును
అంటే ఆ శరీరం వాచిపోద్దామని ప్రజలు చూస్తున్నారు. పౌలుతో పాటు ఉండేవాళ్ళు, ఆ సమయంలో పౌలుతో పాటు ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు? ఒకటి, అగ్నిలో వేయబడుతుంది, దాన్ని జాడించి అగ్నిలో వేయబడటం చూశారు. రెండు, దానివల్ల హాని జరిగిద్దామని ఎదురు చూస్తున్నారు, కానీ జరగలేదు. మూడోదిగా చెయ్యి వాచునేమో, అది కరిచింది కదా, అది కరిచిన చోట ఏదన్నా వాసిదేమో, చెయ్యేమన్నా ప్రాబ్లం వచ్చేదేమోనని నిదానించి కొంత సమయం వేచి ఉండి చూస్తారు. ఈ విషయాలన్నీ కూడా, ఇవంతా దేవుడు చేసిన కార్యం, దేవుడు చేసిన అద్భుతాలన్నీ కూడా పౌలు దగ్గరికి వచ్చిన వారు విన్నారు. కాబట్టి ఇంకా దేవుని మాటలు నమ్మిన వారు ఉన్నారు, విశ్వసించారని చెప్పని పౌలు దేవుని కృతజ్ఞత చెల్లించి ధైర్యం తెచ్చుకుంటూ వస్తున్నాడు. అంటే ఆయన చేయి వాచిద్దో లేదని ఎదురు చూశారు, అది వాయిలా, అది ఎలా ఉందో అలాగే ఉంది. ఎందుకంటే దేవుడు మీరు విషంతో కూడిన తాగినని హాని చేయదన్న. కాబట్టి ఆ మాట నెరవేర్చాడు పౌలు జీవితంలో. కాబట్టి ప్రజలు ఆ లేఖన భాగాలను, ఆ మాటలను నమ్మి వారు దేవుని ఎందుకు విశ్వసిస్తున్నారు. కాబట్టి పౌలుకి ఇంకా ధైర్యంతో దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఇది 3వ మాట. 4వ విషయం చూసినట్టే రండి, అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం 6వ వచనం. వారు అతన్ని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడునేమో అని చెప్పని ప్రజలు ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. అకస్మాత్తుగా పడిపోతాడేమో, అకస్మాత్తుగా పడతాడేమో, సడన్ గా పడిపోతాడేమోనని ప్రజలు చూస్తున్నారు. ఎవరు? పౌలుతో పాటు ఉండేవాళ్ళు, అప్పుడు ఉండేవాడు, ఆ సందర్భంలో ఉండేవాడు. ఆ పాము పౌలు చేతిని పట్టుకున్నప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఉండేవాళ్ళు. పౌలు అకస్మాత్తుగా పడిపోతాడేమోనని చూస్తున్నారు. కానీ పడిపోవాలి, ఎందుకంటే దేవుని కృప. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనప్పుడు బలవంతుణ్ణి, నా బలహీనత ఎందుకు క్రీస్తు శక్తి నా మీద పరిపూర్ణమవుతుందని చెప్పని పౌలు జీవితంలో దేవుని ద్వారా బలపరచబడిన వాడే నిలబడుతూ వచ్చాడు. ఈ సందర్భాలన్నీ కూడా పౌలు దగ్గర ఉన్నవారు చూసి పౌలుకి ఏమైద్ది అనుకున్నారు, కానీ ఏం కల. ఈ విషయాలన్నీ కూడా తర్వాత పౌలు 7 దినములు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, వాళ్ళు 7 దినములు ఉన్నప్పుడు, వాళ్ళ మధ్యలో ఇవన్నీ తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? పౌలు దగ్గరికి వచ్చి సంతోషిస్తున్నప్పుడు వారిలో ఉన్న విశ్వాసాన్ని, చెప్పిన మాటలను బట్టి, దేవుని ఎలా విశ్వాసం కలిగి ఉంటాను బట్టి పౌలు ఇంకా దేవుని కృతజ్ఞత చెల్లించి సంతోషించేవాడుగా, ధైర్యం తెచ్చుకుంటున్నవాడుగా ఉన్నాడు. ఇది 4వ మాట. 5వ విషయం చూడండి, అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం 6వ వచనం. వారు అతని శరీరమును వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుచుండిరి. ఏం చేస్తున్నారండి? చచ్చునేమని చాలాసేపు కనిపెట్టారు. పౌలు చనిపోతాడని కనిపెడుతూ వచ్చారు, కానీ చావుల. సర్పం కరిచినా కానీ పౌలు చావుల. ఎందుకని? ప్రార్థనా జీవితం, దేవునిలో ఉన్నటువంటి అనుభవాలని, దేవునిలో ఉన్నటువంటి పౌలు యొక్క మరణం తప్పించబడి పౌలు మరణంలో నుండి జీవంలోకి వచ్చి ఉన్నాడు. కాబట్టి భౌతికమైన మరణంతో కూడిన, సర్పంతో కూడిన ఏ కాటే స్నేహాన్ని జరగదు. ఈ విషయమే పౌలు గారు మాట్లాడుతూ వస్తాడు. ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. అగ్నిలో జంతువుని జాడించి వేయడం కానీ, అది హాని చేయకపోవడం కానీ, శరీరం వాచిపోకపోవటం కానీ, అకస్మాత్తుగా ఏం జరగకపోవడం కానీ, అకస్మాత్తుగా పడిపోవటం కానీ అవేం జరగలేదు. ఇంకా చనిపోవటం కూడా జరగలేదు. ఇవన్నీ దేవుడు మా ఇంట్లో కార్యం చేశాడని వర్ణిస్తూ వస్తున్నప్పుడు, ఆ 7 దినములు ఎన్ని మాటలు వర్ణించాడో అవన్నీ వర్ణిస్తున్నప్పుడు ప్రజలు ఏం చేశారు? పౌలు దగ్గరకు వచ్చి పౌల్ని ఎదుర్కొంటూ వచ్చారు. పౌలు ఎలాంటి గొప్ప కార్యాలు జరిగినాయి, ఎలాంటి అద్భుతాలు జరిగినాయి, పౌల్ని ఎదుర్కొనడానికి వచ్చినప్పుడు పౌలు ఏం చేస్తూ వచ్చాడు? పౌలు ఏం చేస్తున్నాడంటే వారిని చూచి దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ప్రభా, ఇంత గొప్పవాడు, నా ఏళ్ళ చేసిన కార్యాలను బట్టి, నా ఏళ్ళ చేసిన అద్భుతాలను బట్టి వారు విశ్వసిస్తూ వస్తున్నారు. ప్రభా, వారిని బట్టి నీ కృతజ్ఞతలు ప్రభా అని చెప్పని, నా జీవితంలో సాక్షార్థంగా నువ్వు చేసిన కార్యాన్ని బట్టి వారు విని ఉన్నారు. కాబట్టి ఆ సాక్షార్థమైన కార్యాన్ని బట్టి నీ కృతజ్ఞతల ప్రభు అని దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని ఆరాధించి దేవుని తస్తుతిస్తున్నాడు. తద్వారా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకునే వాడుకుంటాడు. ఈ రోజు ఉదయకాలం పడకల మీద లేకపోతే ప్రభు యొక్క కృపావర్తన మన జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప మేలు చేశాడు, ఎన్ని గొప్ప ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చాడు, ఎన్ని గొప్ప అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ప్రభు మన జీవితంలో చేసిన సాక్షాత్మైన ప్రతి ఇప్పుడు పౌలు గురించి ఎందుకు చెప్పామంటే సాక్షాత్మైన కార్యాలు. ఈ సాక్షాత్మైన కార్యాలు మన జీవితాలు ఎన్నో దేవుడు చేస్తూ వచ్చాడు. అటన్నిటిని బట్టి పునరుద్ధానపు రోజు ప్రభుని ఆరాధించి, ప్రభువుకు కృతజ్ఞత చెల్లించి, బలహీనలు కాక ధైర్యంగా దేవుని ముందరకెళ్ళినట్లు, ప్రతి పరిస్థితిలో కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని ముందరకెళ్ళేట్టు, ప్రతి పరిస్థితిలో దేవుని కృతజ్ఞత చెల్లించే వరకు ప్రభు మనం సిద్ధపరిచినట్టు ప్రభు సాయించను గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు వందనాలు. దేవ, పౌలు గారి యొక్క జీవితంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితులైనా సాక్షాత్మైన జీవితంలో దేవుడు ఉంచాడు. ఆ సాక్షాత్మైన జీవితాన్ని దేవుడు ఇచ్చినందుకై కృతజ్ఞత చెల్లిస్తూ ఇంకా భవిష్యత్తు దినాలు పరిచయం కొరకై ధైర్యం తెచ్చుకుని వెళ్తున్నాడు. అలాగే మేము కూడా సాక్షాత్మైన జీవితాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించి భవిష్యత్ పరిచయం కొరకే నమ్మకంగా వెళ్ళేవారుగా సిద్ధపరచమని, ధైర్యం వెళ్ళేవారుగా సిద్ధపరచమని, మిమ్మల్ని బట్టి ధైర్యం వెళ్ళేవారుగా సిద్ధపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభవందనములు. ప్రైజ్ లార్డ్.